వీక్ వేరు వేరు క్లాసెస్, ప్రోగ్రామ్స్‌లో ఎంగేజ్ అయ్యి ఉన్నాను. సాటర్‌డే మండే కొంచెం రెస్ట్ మా చర్చ్ మెంబర్స్ కౌన్సెలింగ్ కోసం అని సెపరేట్ చేసుకున్నా. కానీ సైమన్‌తో మాట్లాడిన తర్వాత ఆ ఉన్న ఒక్క రోజు బ్రాకెట్ కూడా క్లోజ్ చేసుకుని ఇక్కడ వచ్చి కూర్చున్నాను. కొంచెం మోటివేషనల్‌గా ఉంటది. ఆ వీడియోస్ ఆన్ చేసుకుంటే వింటున్నారు, చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు అని. లేకపోతే కొంచెం డీమోటివేట్ అయినట్టు అనిపిస్తా ఉంది. సో, కైండ్లీ ట్రై టు అండర్‌స్టాండ్. రైట్. నేను ఏ అప్రోచ్‌లో రోమన్స్ దగ్గరికొస్తానో నేను ఆల్రెడీ చెప్పాను. ఆహ్, ఇంట్రొడక్షను అంటే ఎందుకు రాయాల్సొచ్చింది రోమన్స్ లెటర్ అన్నది ఇయన్నీ మాట్లాడుకుంటొచ్చాం. అండ్ విల్ గెట్ ఇంటు టుడేస్ క్లాస్. రైట్. 1 to 17 వర్సెస్ అన్నాను గానీ, ఫస్ట్ 17 వర్సెస్ చూద్దాం. అంటే హౌ ఫార్ కెన్ వి కంప్లీట్ అనేది విల్ గో త్రూ ఇట్. ఏమని టుడే ఈస్ చెప్పారండి? 7th జూలై గదా! 6th జూన్. 6th జూలై. ఓకే. ఓకే. సారీ. డేటు కొంచెం క్షమించండి. రైట్. అయితే ఈ ఫస్ట్ 17 వర్సెస్ అని ఎందుకు చెప్పాను అనంటే, ఈ ఫస్ట్ 17 వర్సెస్ ఆఫ్ చాప్టర్ 1 వీటిల్ని ప్రోలాగ్ అంటారు. ఇక్కడ మీకు కనిపించే తెలుగు అనేది నేను కొంచెం ఆన్లైన్‌లో తీసుకొని పెట్టింది. సో, కరెక్ట్ తెలుగు ఇదే అని అనుకోవద్దు. కొంచెం ఇంగ్లీషు అంటే నాకు ఇంగ్లీష్ అలవాటు. తెలుగు పేర్లు కూడా కొన్ని ఇవ్వడానికి ట్రై చేస్తా ఉన్నాను. కొన్ని ట్రాన్స్‌లేషన్స్. సో, ఇఫ్ దేర్ ఆర్ అంటే ఎనీ అదర్ బెటర్ వర్డ్స్ ఫర్ తెలుగు థింగ్స్ నాకు కొంచెం మీరు తెలియజేస్తే బాగుంటది. ఇది ఈ ఫస్ట్ 17 వర్సెస్‌ని ప్రోలాగ్ అంటారు. ప్రోలాగ్ అనే మాట ఎందుకు అనంటే జనరల్‌గా బుక్స్‌ని మనం చూస్తా ఉన్నప్పుడు, లేకపోతే ఏదన్నా డాక్యుమెంట్స్‌ని చూస్తా ఉన్నప్పుడు, మనకి డిఫరెంట్ టైప్స్ కనిపిస్తా ఉంటాయి. ప్రిఫేస్ కనిపిస్తది బుక్‌లో. ఫోర్వర్డ్ కనిపిస్తది. ఇంట్రొడక్షన్ కనిపిస్తది. ప్రొలాగ్ అని ఉంటది. ఎపిలాగ్ అని ఉంటది. సో, రోమన్స్‌లో మనకి ప్రొలాగ్ ఉంటది. ఈ ఫస్ట్ 17 వర్సెస్ ఫస్ట్ చాప్టర్ 1 to 17 అంతా ప్రొలాగ్. ఏంటి వీటికి డిఫరెన్సెస్ అనంటే, ఇది కొంచెం అర్థమైతే మనకి అంటే రైటింగ్‌ని, ఆ డాక్యుమెంట్‌ని జాగ్రత్తగా అనలైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ప్రిఫేజ్ అంటే జనరల్‌గా పీఠిక అంటారు. తెలుగులో తొలి పలుకు అని రాస్తారు. ఇది ఆ బుక్ స్టార్టింగ్‌లో ఉంటది. ఈ ప్రిఫేస్ ఏం చేస్తదంటే, ఈ బుక్ ఎందుకు రాస్తున్నారు? ఇప్పుడెందుకు రాయాల్సొచ్చింది ఈ పుస్తకం, లేకపోతే ఈ డాక్యుమెంట్? ఆహ్, ఆథర్ ఈయనే ఎందుకు? ఆయనకున్న క్రెడిబిలిటీస్ ఏంటి? ఆహ్, ఆ ఆథరే ఎందుకు రాయాల్సొస్తుంది? అన్నది ఇట్లాంటి జనరల్ క్వెషన్స్‌కి ఆన్సర్ మనకి ప్రిఫేస్‌లో కనిపిస్తా ఉంటది. అట్లానే ముందు మాట అంటారు కదా! ఫోర్వర్డ్. ఫోర్వర్డ్ అనేది ఏంటి అనంటే, ఇది గూడా ఒక షార్ట్ ఇంట్రొడక్షన్ లాంటిదే. కాకపోతే ఆథర్ కాకుండా, ఆథర్ కాకుండా అంటే సపోజ్ నేను ఒకటి రాస్తున్నాననుకోండి. నేనేం చేస్తానంటే, ఇంకా క్వాలిఫైడ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళతో రివ్యూ చేయించినప్పుడు సంబడీ హూ ఈస్ నాట్ ద ఆథర్, ఎడిటర్ కావచ్చు, ఎడిటర్, ఆథర్ కానోళ్ళు, బయటోళ్ళు. వాళ్ళేం చేస్తారంటే, ఈ బుక్ యొక్క క్రెడిబిలిటీని గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇస్తారు. దాన్ని ఫోర్వర్డ్ అంటారు. ఇంట్రొడక్షన్, పరిచయం, ఉపోద్ఘాతం అంటారు తెలుగులో. ఇది పర్పస్, గోలుని యాక్చువల్‌గా చూపిస్తా చెప్పే ఒక షార్ట్ సెక్షన్ ఆఫ్ ద బుక్ అనమాట. ఇది యాక్చువల్‌గా ఆథరే రాస్తాడు. ఇంట్రొడ్యూస్ చేస్తాడు బుక్ గురించి. ప్రొలాగ్ అనేది ఏంటి అనంటే, ఇప్పుడు మీకు ఈ మధ్య టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్, సోషల్ మీడియాలో కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, పాడ్కాస్ట్లు కావచ్చు,
సపోజ్ 1 అవర్ పాడ్‌కాస్ట్ ఉందనుకోండి. 1 అవర్ ప్రోగ్రామ్ ఉందనుకోండి. ఇంటర్వ్యూ ఉందనుకోండి. ఏం చేస్తారంటే స్టార్టింగ్‌లో కొన్ని క్వెషన్స్ ఆయన చెప్పిన ఆన్సర్స్ అన్నీ కట్ చేసినయి కొన్ని పెడతారు. స్టార్టింగ్‌లో ఒక 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 15, 20 సెకండ్స్ ఆళ్ళు అడుగుతున్న అంటే ఆల్ త్రూ ద ఇంటర్వ్యూ అసలు దేని మీద జరిగిందో దాంట్లో ఉన్న మెయిన్ యాస్పెక్ట్స్‌ని చిన్నయి కట్ చేసి పెడతారు. అది అదెప్పుడైతే మనం చూస్తామో ఓకే. ఈ ఇంటర్వ్యూలో ఈ 1 అవర్ ఇంటర్వ్యూలో లేకపోతే ఈ 1 అవర్ పాడ్‌కాస్ట్‌లో వీట్లి గురించి మాట్లాడతారు. వీట్లి గురించి ఉంటది. దాని గురించి ఎలాబొరేట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. దాని గురించి ఎలాబొరేట్‌గా మనకు దీంట్లో కనిపిస్తది అని మనకి అర్థమవుతది. కదా! అట్లా బుక్‌లో ప్రొలాగ్ ఏం చేస్తది అనంటే కొన్ని అంటే ఆ బుక్‌లో గావచ్చు, లేకపోతే ఆ డాక్యుమెంట్‌లో గావచ్చు, డిస్కస్ చేయబోయే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌ని ముందు తీసుకొచ్చి పెడతది. సో, దాన్ని ప్రొలాగ్ అంటారు. రిటన్ ఫార్మాట్‌లో ఉన్నప్పుడు దాన్ని ప్రొలాగ్ అంటారు. సో, ప్రొలాగ్ అనేది ఏంటి అనంటే ఇట్ ఈస్ ఎన్ యాక్ట్, సీన్ గావచ్చు, ఈవెంట్ గావచ్చు ఆర్ డెవలప్‌మెంట్ దట్ ప్రిసీడ్స్ ద మెయిన్ యాక్షన్ ఆఫ్ ద బుక్. సో, వాళ్ళు అంటే ఒక ఒక స్ట్రాటజికల్‌గా ఇంటర్వ్యూ చేస్తారు. లేకపోతే ఒక పాడ్‌కాస్ట్ చేస్తారు. ఒక బుక్ రాస్తారు. దానికి సంబంధించిన డెవలప్‌మెంట్, దానికి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్, థీమ్ ఈ ప్రొలాగ్‌లో తీసుకొచ్చి పెడతారు. సో, వెన్ యూ గో త్రూ ద ప్రొలాగ్, యూ విల్ అండర్‌స్టాండ్ ఆన్ వాట్ టర్మ్స్ దిస్ డాక్యుమెంట్ ఈస్ గోయింగ్ టు బి రిటన్ అనేది. మనకి క్లారిటీ వచ్చేస్తది. ఓకే. దీని గురించి అన్నది. సో, ఇంట్రడక్షన్ ఏమో డైరెక్ట్‌గా అంటే ఇంట్రడక్షన్ వేరు. కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ అట్లా గాదు. దీంట్లో మెయిన్ పార్ట్ ఏముంటది? దేని మీద వీళ్ళు ఆథర్ ఎక్కువ రెస్ట్ అయ్యి మాట్లాడుతా ఉంటాడు. లేకపోతే ఏ కాన్సెప్ట్ మీద ఈ డాక్యుమెంట్ అంతా రాస్తాడు అన్నది ముందు స్నిప్పెట్స్ లాగా కొన్ని మనకి కనిపించే ప్రయత్నం అనమాట. సో, ఈ ప్రొలాగ్ ఏం చేస్తది అనంటే ఒక యాక్షన్ ఆ డాక్యుమెంట్‌లో గావచ్చు, ఆ బుక్‌లో గావచ్చు, ఒక యాక్షన్ గాని, ఒక పార్ట్ ఆఫ్ ది యాక్షన్ గాని ఎక్కడో ఆ రైటింగ్‌లో మధ్యలో వచ్చే ఒక మెయిన్ సిట్యుయేషన్‌ని ఒక 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 సీన్‌ని ముందే తీసుకొచ్చి ప్రెజెంట్ చేస్తది. ముందే తీసుకొచ్చి ప్రెజెంట్ చేస్తది. దాన్ని ప్రొలాగ్ అంటారు. సో, ఈ ప్రొలాగ్ ఒకటి ఉంటే దీనికి ఎపిలాగ్ గూడా ఒకటుంటది. ఒక క్లాసికల్ రైటింగ్‌లో ప్రొలాగ్‌లో మెయిన్ థీమ్‌ని బేస్ చేసుకొని దాన్ని ముందు ప్రెజెంట్ చేసి దీని మీద మొత్తం నడవబోతుంది కథ అంతా అని దాన్ని హ్యాండిల్ చేస్తారు. సో, ప్రొలాగ్ ఉన్న ప్రతి రైటింగ్‌కి జనరల్‌గా క్లాసికల్ థింగ్ ఏమవుతదంటే కంక్లూజన్‌లో మళ్ళీ అదే థీమ్‌ని తీసుకొనెళ్ళి మళ్ళీ ఫైనల్‌గా దాని గురించి చివరి మాటలాగా మాట్లాడతారు. సో, ప్రొలాగ్, ఎపిలాగ్ అన్నది అంటే ఇదంతా లిటరేచర్ రాసేటప్పుడు వాటిలో ఉండే థింగ్స్. సో, ఎపిలాగ్ ఏం చేస్తది అనంటే ఫైనల్ కమెంట్స్, క్లోజింగ్ కమెంట్స్ లాగా ఉంటాయన్నమాట. సో, మెయిన్ యాక్షన్ ఆఫ్ ద బుక్ దేని మీదైతే నడిచిందో దానికి సంబంధించిన మెయిన్ కమెంట్స్ అన్నీ గూడా మనకి ఈ ఎపిలాగ్‌లో కనిపిస్తాయి. సో, రోమన్స్ మనం తీసుకున్నప్పుడు ఎపిసిల్ ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ వర్స్ నుంచి 17 వర్సెస్ మనకి ప్రొలాగ్ కనిపిస్తది. సో, ఎపిలాగ్ ఎక్కడుంటదనేది మనం వెళ్తాం దాని దగ్గరికి. సో, యూ విల్ సీ ఎ ప్రొలాగ్ అండ్ దెన్ ఎపిలాగ్. సో, మనకేంటి అనంటే ఈ ఫస్ట్ 17 వర్సెస్ దే ప్రొవైడ్ యూ ద పివోటల్ కాన్సెప్ట్ ఆర్ ద మెయిన్ యాస్పెక్ట్ విచ్ పాల్ ఈస్ గోయింగ్ టు డీల్ విత్ అని. పాల్ దేనితో డీల్ చేయబోతున్నాడు? పాల్ దేని గురించి డీల్ చేయబోతున్నాడు? పాల్ దేని గురించి మాట్లాడబోతున్నాడు అనేది చాలా మెయిన్ యాస్పెక్ట్‌ని ఈ ప్రొలాగ్ తీసుకొచ్చి పెడతది. సో, మనం అంటే ఈ బేసిస్‌తో ఈ ఫస్ట్ 17 వర్సెస్ మనం ప్రొలాగ్ లాగా దాన్ని మనం స్టడీ చేసుకుంటూ వెళ్తాం. సరే. రోమన్స్ ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ 17 వర్సెస్ ప్రొలాగ్ అని చెప్పా గదా! సో, దీంట్లో ఎట్లా ఉంటది ఈ స్ట్రక్చర్ అనంటే ఫస్ట్ 7 వర్సెస్ గ్రీటింగ్స్, సాల్యుటేషన్స్ ఉంటాయి.
ఇది జనరల్‌గా పాలైన్ లెటర్స్‌లో మనకి ఇది కనిపిస్తదనమాట. అంటే ఆయనెవరో ఐడెంటిఫై చేసుకుంటాడు. ఆయన అపోస్తలని. ఆయనకి ఎలాంటి అధికారంతో ఇది సంఘానికి రాస్తున్నాడో ఆయన అథారిటీని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. ఫస్ట్ 7 వర్సెస్‌లో. ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, దాంతో పాటు ఆయన ఏం చేస్తాడు, ఎవరికి రెసిపియెంట్స్ ఎవరు ఈ లెటర్‌కి? ద రోమన్ చర్చ్. వాళ్ళని అడ్రెస్ చేస్తా, వాళ్ళకి హీ ఆఫర్స్ గ్రేస్ అండ్ పీస్. సో, వాళ్ళకి శాంతి సమాధానాలు ఉండాలని వాళ్ళకి ఆహ్, వాళ్ళకి ఆ గ్రీటింగ్స్‌ని వాళ్ళకి తెలియజేస్తారు. సో, ఇదంతా ఏంటనంటే మనకి ఇమ్మీడియేట్‌గా ఏం అర్థమైపోద్ది, ఇది ఈయన స్పిరిచువల్ పర్పస్ కోసం ఇది రాస్తున్నాడు అన్నది మనకి ఈ ఈ ఈ ఎలిమెంట్స్‌ని చూస్తా ఉంటే మనకు అర్థమవుతా ఉంటది. దాని తర్వాత ఏం చేస్తాడు, స్పిరిచువల్ పర్పస్ కోసం రాస్తున్నానన్నది మనకు అర్థమైన తర్వాత ఆ 7 వర్సెస్ 8థ్ వర్స్ నుంచి 15థ్ వర్స్ దాకా థాంక్స్ గివింగ్ అను పర్సనల్ కనెక్షన్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇందాకేమో ఆథరు ఆయన యొక్క అథారిటీ ప్లస్ దానికున్న స్పిరిచువల్ పర్పస్‌ని చెప్పిన తర్వాత 8థ్ వర్స్ నుంచి 15థ్ వర్స్ దాకా ఆయన థాంక్స్ గివింగ్ అంటే రోమన్ బిలీవర్స్‌కి థాంక్స్ చెప్తా, వాళ్ళకి గ్రాటిట్యూడ్ వాళ్ళతో మాట్లాడతా, అంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆయన విన్నదేంటి, వాళ్ళకి థాంక్‌ఫుల్‌గా మాట్లాడతా, ఆయన ఏం చేస్తాడంటే, నేను మిమ్మల్ని విజిట్ చేయాలనుకుంటున్నాను పర్సనల్‌గా అని ఆయన మాట్లాడినప్పుడు దాంట్లో పర్సనల్ కానోటేషన్ కనిపిస్తది. సో, వాట్ పాల్ ఈస్ ట్రైయింగ్ టు డూ ఎగ్జాక్ట్‌గా అంటే, దీంట్లో మనం ఈ ఈ ఈ ఈ ప్రొలోగ్ చూస్తున్నప్పుడు ఆయనెవరో చెప్తున్నాడు. ఆయనకున్న అథారిటీ ఏంటో చెప్తున్నాడు. రెసిపియెంట్స్ ఎవరో మాట్లాడుతున్నాడు. వాళ్ళని అడ్రెస్ చేస్తా ఇదొక దీని వెనకాలున్న పర్పస్ ఏంటి, ఒక స్పిరిచువల్ యాస్పెక్ట్ అని మాట్లాడుతున్నాడు. హ్యావింగ్ సెడ్ థాట్, స్పిరిచువల్ యాస్పెక్ట్ అనేది ఒక్కటే కాదు, వాళ్ళ ఫెయిత్‌ని అక్నాలెడ్జ్ చేస్తా. సో, వాళ్ళతో ఏమన్నా మాట్లాడబోయే ముందు హి ఈజ్ అక్నాలెడ్జింగ్ దేర్ ఫెయిత్. వాళ్ళ ఫెయిత్‌ని అక్నాలెడ్జ్ చేస్తా, వాళ్ళతో ఒక పర్సనల్ రిలేషన్‌షిప్‌ని ఏర్పరచుకోవాలనే ఒక ఆశ. అంటే ఆయన అంటే ఒక స్ట్రిక్ట్ బాస్ లాగా కాకుండా హీస్ ట్రైయింగ్ టు, అంటే ఒక ఫార్మల్ దానికి షేప్ ఇవ్వకుండా ఒక పర్సనల్ ఐడెంటిటీ కింద ఈ లెటర్‌ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు పాల్. సో, పాల్ చేస్తున్న వర్క్‌ని మనం కొంచెం అర్థం చేసుకుంటా మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. రైట్. అయితే అక్కడి నుంచి 16థ్ వర్స్, 17థ్ వర్స్‌లో థీసిస్ స్టేట్మెంట్ ఇస్తాడు. అసలు ఈ లెటర్ మొత్తానికి థీసిస్ స్టేట్మెంట్. ఇది యాక్చువల్‌గా రియల్ ప్రొలాగ్ ఇక్కడ కనిపిస్తది. సెంట్రల్ థీమ్ కనిపిస్తది. ఏంటి ఆ సెంట్రల్ థీమ్ అంటే దీన్ని రాయాల్సి వచ్చిన థీమ్ ఏంటి అనంటే గాస్పెల్. సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి ఈ లెటర్? గాస్పెల్. ఎందుకు రాస్తున్నాడు ఇది? వాట్ ఈజ్ హి ట్రైయింగ్ టు బ్రింగ్ ఫార్వర్డ్ త్రూ దిస్ లెటర్ అంటే గాస్పెల్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ గాస్పెల్‌ని ఎలా మాట్లాడుతున్నాడు అనంటే, ఈ గాస్పెల్ యొక్క అవుట్‌కమ్, అంటే ఈ గాస్పెల్‌లో నుంచి బయటకు వచ్చేది ఏంటయ్యా అంటే దేవుని యొక్క రైచియస్‌నెస్ అని, దేవుని యొక్క నీతి. సో, 16థ్ వర్స్, 17థ్ వర్స్‌లో యాక్చువల్ పర్పస్ ఆఫ్ ద లెటర్ కనిపిస్తది. ఇది ఈ నీతి ఎలా బయటపడుతుంది అనంటే విశ్వాసము ద్వారా. అంటే క్రైస్తవ జీవితం, విశ్వాసి లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ ఫెయిత్, త్రూ ఫెయిత్ కనిపిస్తది. ఎందుకు అనంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటి ఇష్యూ రోమన్స్ చర్చ్‌లో ప్రాబ్లమ్ ఏంటి అనంటే, జూయిష్ కన్వర్ట్స్‌కి, నాన్ జూయిష్ కన్వర్ట్స్‌కి మధ్యలో గొడవలు నడుస్తున్నాయి. టెన్షన్స్ నడుస్తా ఉన్నాయి. వర్గ పోరు అంటారు కదా! అట్లా నడుస్తా ఉంది. అంటే ఆ టైంలో జూయిష్ కన్వర్ట్స్, నాన్ జూయిష్ కన్వర్ట్స్ ఉన్నారేమో గానీ, అంటే నేను మై మై మై
మై ఎయిమ్ అంటే వన్ ఆఫ్ మై ఎయిమ్స్ ఆల్ త్రూ దిస్ వర్స్ బై వర్స్ రీడింగ్ ఏంటి అని అంటే ఎగ్జిస్టెన్షియల్ రెల్మ్లో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లోకి దీన్ని మనం ఎట్లా అప్లికేషన్లోకి తీసుకురాగలం, ఎట్లా అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేయగలం అని. సో అప్పుడున్న చర్చ్లో జూయిష్ కన్వర్ట్స్కి నాన్ జూయిష్ కన్వర్ట్స్కి మధ్యలో టెన్షన్ నడుస్తూ ఉంది. ఇప్పుడున్న చర్చెస్లో ఏం చూస్తున్నారు మీరు టెన్షన్స్? ఇప్పుడున్న చర్చెస్లో పనికిరాని ఒక పనికిరాని అంశం ఏంటి ఇప్పుడున్న చర్చెస్లో అంటే కులం, క్యాస్ట్. క్యాస్ట్ అంటే మేబీ మీరంతా యంగ్ జనరేషన్ ఏమో మీరు అంతగా సెన్స్ చేశారో లేదో కానీ మేబీ సైమన్ కి అర్థమై ఉంటుంది. జాన్ విక్రమ్ బ్రదర్ ఉన్నారు, జాన్ విక్రమ్ బ్రదర్కి అర్థమై ఉంటుంది. చాలా చోట్ల అంటే కులాన్ని బట్టి సంఘాలు డివైడ్ అయిపోయిన పరిస్థితి. అంటే ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఇప్పుడు పెళ్లి సంబంధాలు వచ్చినాయి అనుకోండి, అంత అయిపోయిన తర్వాత బ్రదర్ మీరు ఏ చర్చ్కి వెళ్తారా అని అడుగుతారు. ఎందుకు అని అంటే సపోజ్ ఇఫ్ యూ గోస్ టు ఎ లూథరన్ చర్చ్, హీ బిలాంగ్స్ టు ఎ స్పెసిఫిక్ క్యాస్ట్. లేదు బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తాడంటే వీడు ఇంకో క్యాస్ట్. పలానా చర్చ్కి వెళ్తాడంటే వీడు ఇంకో క్యాస్ట్. ఇది ఐడెంటిఫై చేసుకోవడానికి అంటే నేను పెద్ద పెద్ద మెన్ ఆఫ్ గాడ్ని చూసా, సీరియస్ మెన్ ఆఫ్ గాడ్ని చూసా. పిచ్చి పిచ్చి మెన్ ఆఫ్ గాడ్ని పక్కన పెట్టేయండి. ఎక్కడ అంటే ఎంత కాదన్నా ఎక్కడో ఒక చోట డీప్ విత్ ఇన్ దెమ్ ఈవెన్ సమ్ గుడ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, దాంట్లో ఎక్కువ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేది, ఎక్కువ అసోసియేట్ అయ్యేది క్యాస్ట్ బేస్డ్ కనిపిస్తుంది. క్యాస్ట్ బేస్ తర్వాత రీజనల్ ఫీలింగ్స్తో ఉండే పరిస్థితి అనమాట. సో ఇప్పుడు అంటే మన తెలుగు స్టేట్స్ అంటే వాళ్ళకి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ నుంచి బైఫర్కేట్ అయిపోయినాయి. కానీ అదేంటి కామన్ మ్యాన్ పడుతున్న కష్టానికి మాకు అడ్మినిస్ట్రేషన్లో మా ప్రిఫరెన్స్ మాకు ఉండాలి అని తెలంగాణ వాళ్ళు రైట్ఫుల్గా వాళ్ళు డిమాండ్ చేశారు. అండ్ చాలా చాలా రీజనబుల్ ఇది కూడా ఉంది వాళ్ళ దాంట్లో సంహౌ. అంటే ఇప్పుడు దట్ ఈస్ నాట్ ద ఆస్పెక్ట్ కానీ, బట్ చర్చ్ పరిస్థితి ఏంటి అని అంటే చర్చ్ పరిస్థితి వేరైపోయింది. చర్చ్ కూడా డివైడ్ అయిపోయిన పరిస్థితి. డినామినేషన్స్ని బట్టి, రీజనల్ దీన్ని బట్టి, లాంగ్వేజెస్ని బట్టి, స్పెసిఫిక్గా క్యాస్ట్ని బట్టి బిలీవర్స్ మధ్యలో ఒకలాంటి టెన్షన్స్. సో వీళ్ళందరూ ఎవరు అని అంటే గాస్పల్ని నమ్మిన వాళ్ళు. సో పాల్ ఏం చేస్తున్నాడు, చర్చ్కి రాస్తున్నాడు. ఎవరైతే గాస్పల్ని యాక్సెప్ట్ చేసి కవనెంట్లోకి వచ్చారో, యేసుప్రభుని వెంబడించడానికి వాళ్ళు కమిట్ అయ్యారో, లైఫ్ విశ్వాసంలోకి వచ్చాడో వాళ్ళకి రాస్తున్నాడు. రాస్తా వాళ్ళు ఏ గాస్పల్ని అయితే వాళ్ళు ఒప్పుకొని వచ్చారో ఆ గాస్పల్ని కరెక్ట్ లైట్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. గాస్పల్ ఏం చేస్తుంది? మీరు గాస్పల్ నమ్ముతున్నారు. వాట్ డస్ ద గాస్పల్ ఆఫ్ గాడ్ యాక్చువల్లీ బ్రింగ్ ఫోర్త్ అంటే ఇట్ బ్రింగ్స్ ఫోర్త్ గాడ్స్ రైచియస్నెస్ అని. దేవుని యొక్క నీతిని సువార్త బయటకు తీసుకొస్తుంది అన్న ఆస్పెక్ట్. సో వాళ్ళకున్న ఇష్యూ, రోమన్స్కి ఉన్న ఇష్యూని అడ్రస్ చేస్తా, గాస్పల్ని కరెక్ట్గా చూడండి, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద గాస్పల్ ఈజ్ అబౌట్ అన్నది మాట్లాడుతున్నాడు. ఇది మనకి అంటే మన క్రిస్టియన్ అంటే ఇప్పుడు చర్చెస్కి, ఇప్పుడున్న క్రిస్టియన్స్కి ఇది రెలవెంట్ బుక్ అంటే, లేకపోతే రెలవెంట్ లెటర్ అంటే అబ్సల్యూట్గా రెలవెంట్ లెటర్ ఇది. ఎందుకు అని అంటే అంటే మనకు కూడా చాలా టెన్షన్స్ ఉన్నాయి. మన చర్చ్ కూడా రకరకాలుగా డివైడ్ అయి ఉంది. ఎవరికి వాళ్ళు వేరువేరుగా మీటింగులు అంటే ఒక చర్చికి వెళ్తూ ఇంకొక చర్చికి వెళ్ళొద్దు అని చెప్పి మాట్లాడే పరిస్థితులు. అంటే మీరు ఎక్కడ ఏ చర్చిలో బ్యాప్టిజం తీసుకున్నారు అని అడుగుతారు. ఎందుకు అని అంటే ఇక్కడ బలలో చేయడానికి, కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఆ చర్చిలో బ్యాప్టిజం. నన్ను ఒకసారి ఇదే అడిగారు,
అంటే నేను అంతకుముందు సెయింట్ యాన్స్‌లో కంప్యూటర్స్ హెచ్ఓడికి చేసేవాడిని. మాకు అంటే సెంట్రల్ అంటే ఐసీఎస్ఈ స్కూల్ అది. అక్కడ వాళ్ళకి 10థ్ జావా, కోర్ జావా మొత్తం ఉండేది వాళ్ళకి. సో, అది టీచ్ చేసేవాడిని. ఆ టైంలో మాది క్యాథలిక్ స్కూల్ గదా! క్యాథలిక్ స్కూల్‌లో ఎగ్జామ్‌కి ముందు మాస్ ఏదో జరుగుతది. ఆ మాస్ జరిగిన తర్వాత వీళ్ళు ప్రతిసారి వాళ్ళేదో కమ్యూనియన్ ఇస్తా ఉంటారు. అది కూడా ఎవరికంటే క్యాథలిక్స్‌కే ఇస్తారు. నేను ఎళ్లి లైన్‌లో నుంచున్నా కమ్యూనియన్ తీసుకోవడానికి. మా అంటే నేను ప్రొటెస్టెంట్ గదా! ఇప్పుడు బేసికల్‌గా మా కొలీగ్ ఒక అక్కున్నారు. ఆమె కూడా టీచరు. ఆమె కూడా ప్రొటెస్టెంట్ క్రిస్టియన్. ఆమె నన్ను పిలిచింది. "ఏ రవి, రవి ఇటురా" అని చెప్పి, "నువ్వేంటి దీంట్లో తీసుకుంటున్నావు? ఇక్కడ కమ్యూనియన్ ఎందుకు తీసుకుంటున్నావు?" అంది. అక్కా కాథలికోళ్ళ కోసం ఒక శరీరం, ఒక రక్తం, ప్రొటెస్టెంటోళ్ళ కోసం ఒక శరీరం, ఒక రక్తం అట్లా సెపరేట్‌గా ఏమి లేదు గదక్కా అన్నా. అంటే కాదు కాదు రవి, నువ్వెక్కడ బాప్టిజం తీసుకున్నావో అక్కడే తీసుకోవాలి కమ్యూనియన్ అంటే, ఇప్పుడు హెబ్రోనోళ్ళ కోసం ఒక శరీరాన్ని నలగ్గొట్టుకొని, లూథరనుల కోసం ఒక శరీరాన్ని నలగ్గొట్టుకొని, బాప్టిస్టోళ్ళ కోసం ఒక శరీరాన్ని నలగ్గొట్టుకోవడం, అది ఎట్లా అవుతది? అది కాదు గదా! అది కాదు గదా! దేవుడు అంటే బైబిల్‌లో చర్చ్ గురించి పాలు రాస్తా ఏం చేస్తాడు? యూదుల్లో నుంచి, అన్యుల్లో నుంచి, జూయిష్ పీపుల్‌లోంచి, జెంటైల్‌లో నుంచి దేవుడు అందరిని వాళ్ళ మధ్యలో ఉన్న అడ్డుగోడల్ని తీసేసి, దేవుడు మొత్తాన్ని ఒక ఫ్యామిలీ కింద యునైట్ చేస్తున్నాడు అన్న యాస్పెక్ట్ క్రిస్టియన్స్‌గా మనకు అర్థం అవ్వాల. క్రిస్టియన్స్‌గా అది మనకు అర్థం అవ్వాల. అది అర్థం కాకపోతే చాలా ప్రాబ్లము. అది అర్థం కాకపోతే చాలా ప్రాబ్లమ్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనంటే, మీరు కమింగ్ జనరేషన్ చర్చ్ మీరు. యూ ఆర్ గోయింగ్ టు ప్లే ఎ వైటల్ పార్ట్ ఇన్ యువర్ చర్చ్, ఇన్ యువర్ లోకల్ చర్చ్. నన్ను ప్రభువులోకి నడిపించిన ఆయన ఒకాయన ఉన్నారు. ఆయన ఆ టైంలో నాకు మినిస్ట్రీ స్టార్ట్ అయింది. మా తమ్ముడికి ఏదో మ్యాచెస్ చూస్తా ఉన్నారు. మ్యాచెస్ చూస్తా ఉంటే నాకు తెలిసిన మాకు నాకు నా వైఫ్‌కి చాలా క్లోజ్ ఒక అమ్మాయి. అమ్మాయి చాలా ప్రేయర్‌ఫుల్‌గా ఉంటది. బోర్న్ అగైన్ గర్ల్. మా మినిస్ట్రీలో అమ్మాయి విజయవాడ సిద్ధార్థ దీంట్లో కాలేజీలో ఉండేది. సేవ్ అయింది. నేను ఆయన దగ్గరికి తీసుకొనెళ్ళా. తీసుకొనెళ్ళి అమ్మాయి గురించి చెప్పా. చెప్తే ఆయన నన్ను అంటే మాకు బాబాయ్ అవుతాడాయన. "అరే! మనోళ్ళేనా?" అని అడిగాడు. మనోళ్ళేనా అని అడిగితే అంటే యాక్చువల్‌గా నా అకాడమిక్స్ మొత్తం ఇదే పాయింట్ మీద నేను సఫర్ అయ్యా. యాక్చువల్‌గా చాలా సఫర్ అయ్యా అకాడమిక్స్ అంతా. బికాస్ ఆఫ్ మై కాస్ట్ నేను చాలా, చాలా, చాలా సఫర్ అవ్వాల్సొచ్చింది నా దాంట్లో. ఆ స్ట్రగుల్‌లో నుంచి నేను సాల్వేషన్‌లోకొచ్చిన తర్వాత, నేను ఫస్ట్ టైము మళ్ళీ చర్చిలో నన్ను దేవుడిలోకి నడిపించిన ఆయన దగ్గర నుంచి విన్న మాటేంటంటే, మనోళ్ళేనా అని. ఎవరయ్యా? అని అనగానే తెలీదు బాబాయ్ అనన్నా. అని అయిష్టంగానే కనుక్కున్నా. కనుక్కుంటే మేము మాల, వాళ్ళు మాల కాదు. ఇంకోటి. అరే! ఆళ్ళు మనోళ్ళు కాదురా అని. కాకపోతే అంటే, కాదురా వాళ్ళు వేరు, మనం వేరురా. ఎట్లవుతది? క్రీస్తునందున్న వోళ్ళు నూతన సృష్టి గదా! పాతవన్నీ గతించింది గదా! సమస్తం నూతనమాయెను. సరే మేబీ మీరనుకున్న లాజిక్ ప్రకారం ఆళ్ళు, ఈళ్ళు వేరు అనుకుందాం. కాకపోతే ఇప్పుడు బోర్న్ అగైన్ అంటే మీనింగ్ ఏంటి? నూతన సృష్టి అంటే ఏంటి? గాడ్ ఈజ్ మేకింగ్ అంటే అంతర్గతంలోంచి ఫ్రమ్ వితిన్ గాడ్ ఈజ్ మేకింగ్ ఎ పర్సన్ న్యూ గదా! దట్ ఈస్ వాట్ వి బిలీవ్ గదా! దాని సాల్వేషన్‌కి అర్థం ఏంటి అనంటే, అది దానికి నాకు ఆన్సర్ చెప్పలేదు. అటు చేసి, ఇటు చేసి ఫైనల్‌గా మ్యాచ్ క్యాన్సిల్ చేశారు. ఐ వాస్ వెరీ హర్ట్. అంటే ఇప్పుడు వేరే యాస్పెక్ట్ ఇంకేదన్నా ఉన్నట్టయితే నేను పెద్దగా ఆలోచించేవాడిని గాదు గానీ, ఈ పాయింట్ దగ్గర ఒక సంబంధాన్ని క్యాన్సిల్ చేయడం అన్నది, అది సాల్వేషన్‌లోకొచ్చిన తర్వాత గాస్పెల్ అర్థమైన వాళ్ళు ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడం అన్నది, దట్ వాస్ ద హార్డెస్ట్ థింగ్ ఫర్ మీ టు అండర్‌స్టాండ్. సో, ఇవి రెలెవెంట్ థింగ్సా? పాల్ రాస్తున్నది లెటర్ అంటే అబ్సల్యూట్‌గా రెలెవెంట్ థింగ్స్ ఇయన్నీ. సో, టెన్షన్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ మే బి ద రీజన్. వాళ్ళ ఊర్లో టెన్షన్‌కి రీజన్ వేరు. నేను చెప్పాను గదా! ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్ ఎట్లుంటాయని. వాళ్ళ ఊర్లో, వాళ్ళ టైంలో టెన్షన్స్‌కి రీజన్ వేరు. మన ఊర్లో టెన్షన్స్‌కి రీజన్ వేరు. కాకపోతే సిమిలర్ టైప్ ఆఫ్ టెన్షన్ వితిన్ ద క్రిస్టియన్ బిలీవర్స్. సో, పాల్ ఈ ప్రొలాగ్‌లో ఏం చూపిస్తున్నాడు అనంటే, ఈ 16, 17 వర్సెస్‌లో మనకి థీసిస్ కనిపిస్తది.
ఈ లెటర్ మొత్తానికి థీసిస్. ఏంటి థీసిస్ అంటే, పాల్ ఈజ్ డీలింగ్ విత్ ద గాస్పెల్. ఆయన ఫుల్ గాస్పెల్ ఏం డీల్ చేయట్లేదు. చాలామంది దీన్ని ఫుల్ గాస్పెల్ అని చెప్తారు కానీ, నాకు ఎక్కడ కూడా దీంట్లో రిపెంటెన్స్కి సంబంధించిన మాటలు కనిపించలేదు. రిపెంటెన్స్కి సంబంధించిన మాటలు కనిపించలేదు. ఎందుకంటే మేబీ హీఈస్ రైటింగ్ టు ఏ చర్చ్ కాబట్టి రిపెంటెన్స్కి సంబంధించిన మాటలు లేవేమో. ఎస్కటాలజీకి సంబంధించిన సెకండ్ కమింగ్కి, జడ్జిమెంట్కి సంబంధించిన ఈ రిజరక్షన్కి సంబంధించిన మాటలు పెద్ద కనిపించవు. ఎందుకంటే బికాస్ దే ఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఎ కవెనెంట్ గాస్పెల్ విన్ వచ్చారు కాబట్టి దానికి సంబంధించినవి లేవు. కాకపోతే ఆల్రెడీ అంటే ఆయన రిపెంటెన్స్ వీటికి సంబంధించినవి టచ్ చేయట్లేదు. ఎస్కటాలజీ ఎండ్ డేస్కి సంబంధించినవి పెద్దగా టచ్ చేయట్లేదు. టచ్ చేయకుండా వాళ్ళని ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ద గాస్పెల్ దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫుల్ గాస్పెల్ దట్ ఈస్ యాక్చువల్లీ డీలింగ్. ఆయన గాస్పెల్ మొత్తం చెప్పడానికి ట్రై చేయట్లేదు. గాస్పెల్ మీకు తెలుసు, ఆ గాస్పెల్లో మీరు ఏది చూడాలో, ఆ గాస్పెల్ని కరెక్ట్గా ఎట్లా అర్థం చేసుకోవాలో నేర్చుకోండి అని చెప్పి గాస్పెల్ యొక్క అవుట్కమ్ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్నదాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాడు రోమన్స్లో. ఏంటిదంటే గాస్పెల్ ఇట్ బ్రింగ్స్ అవుట్ ద రైచియస్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క నీతిని బయటకు తీసుకొస్తుంది. ఎందుకు తీసుకొస్తుంది అని అంటే, మనము దేవుని నీతిగా మారటానికి, సో దట్ వీ బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఎవరు క్రిస్టియన్స్ అనంటే, వీఆర్ సపోజ్ టు బి ద విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్ కదా. క్రీస్తు యొక్క సాక్షులుగా మనం బ్రతకాల. అపోస్తల కార్యాల్లో ఏమంటాడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అప్పుడు ఎక్కడెక్కడ మీటింగ్లు జరుగుతుంటాయో ఆ మీటింగ్ స్టేజ్ మీదకి వెళ్ళి ప్రతి ఆదివారం వెళ్ళి నా గురించి సాక్ష్యాలు చెప్తారు అని రాశాడా? సాక్ష్యం చెప్పడం గురించి అక్కడ రాశాడు బైబిల్లో. సాక్షులుగా ఉంటారు అనుందా? సాక్షులుగా ఉంటారు. సాక్ష్యం చెప్పటం వేరు, సాక్షిగా ఉండటం వేరు. ఈ రెండు చాలా డిఫరెంట్. ఇది కూడా ఇప్పుడున్న ప్రజెంట్ క్రిస్టెండంలో ఉన్న పెద్ద ప్రాబ్లము. ఏమైందయ్యా, అయ్యా కడుపు నొప్పి తగ్గిందయ్యా, మైకి పెడతారు, హల్లెలూయా. ఎవరు తగ్గించారు అయ్యా అంటే, అయ్యగారు ప్రార్థన చేశారయ్యా, యేసు ప్రభు తగ్గించా. ఇది మనం వెళ్ళి సాక్ష్యం చెప్పుకోవడం ఆదివారం అంటే, ఈ సాక్ష్యాలు చెప్పే కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇది ఒక రకమైన అడ్వర్టైజ్మెంట్ అంటే ఎట్లా? ఇప్పుడు మేము చిన్నప్పుడు రిన్నుది వచ్చేది, జరాసా రిన్ అని. అంటే ఇట్లా ఉతికితే ఈ బట్టలు ఇట్లా తెల్లగా అయిపోయినాయి, లేకపోతే బండి ఏదో ప్రాబ్లం ఉంది, ఈ ఇంజన్ ఆయిల్ పోయగానే బండి రైట్ అయిపోయింది, ఇట్లా చెప్పిస్తారు కదా. అంటే అది చూసి ఆ ప్రోడక్ట్ కొంటారని. సో మీటింగ్లో ఏం చేస్తున్నారు, వచ్చిన వాడిని మ్యానిపులేట్ చేసే విధంగా, అంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయడం అన్న మాట వాడరు. మీ ఫెయిత్ బలపడతానికి, ఫెయిత్ అన్న దానికి మీనింగే తెలియదు. ఫెయిత్ అంటే బలమైన నమ్మకం అనుకుంటారు, కాదు. ఫెయిత్ ఈజ్ నాట్ స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఫెయిత్ కిందకి రాదు. బలమైన నమ్మకం విశ్వాసం కాదు. ఆ విశ్వాసం దగ్గరికి వస్తాం. ఈ 4th చాప్టర్లో మనం ఆ ఫెయిత్ గురించి స్టడీ చేయడానికి ట్రై చేస్తాం. గట్టిగా నమ్మటం, బలంగా నమ్మటం, అంటే జరుగుద్ది అని ఎలా అయినా నమ్మటం, అది ఫెయిత్ కాదు. మీ ఫెయిత్ని ఇంప్రూవ్ చేయడానికి, మీ ఫెయిత్ని ఎన్హాన్స్ చేయడానికి, మీ ఫెయిత్ని బలపరచడానికి సాక్ష్యాలు చెప్పిస్తున్నాం అంటాం. కానీ సాక్ష్యాలు చెప్పడం అవతల వ్యక్తి విశ్వాసాన్ని బలపరచడానికి కాదు. సాక్షిగా ఉండటం దేవుని యొక్క నీతిని లోకానికి చూపించడానికి. ప్రైమరీ డిఫరెన్స్ ఉంటుంది విట్నెస్కి, సాక్ష్యానికి. చర్చ్లో, ఇప్పుడున్న చర్చ్లో సాక్ష్యం ఎలా వాడుతున్నారు అని అంటే, బై ది వే థ్యాంక్ యూ, అట్లా వీడియోస్ ఉంటే బాగుంది నాకు చెప్పడానికి, థ్యాంక్ యూ సో మచ్. సాక్ష్యం ఎలా చెప్తున్నారు అని అంటే, సాక్ష్యాన్ని అవతల వ్యక్తిని మ్యానిపులేట్ చేయడానికి. అంటే ఇప్పుడు మా చర్చ్కి మీరు వచ్చారు, 2-3 సాక్ష్యం చెప్పారు, లాస్ట్ వీక్ ప్రార్థన చేశారు, నాకు ఇది పోయింది, లేకపోతే లాస్ట్ వీక్. ఇప్పుడు ప్రార్థన చేసిన జరిగిన వాళ్ళే వచ్చి సాక్ష్యం చెప్తారు, జరగని వాళ్ళు చెప్తారా? చెప్పరు. అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం, చాలా సెలెక్టివ్గా కొన్ని ఆస్పెక్ట్స్ని మాత్రం తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతున్నాం. ఎలా పెడుతున్నాం?
అవతలి వ్యక్తిని నా వైపు ఆకర్షించడానికి, దట్ ఈస్ కాల్డ్ మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ బైబిల్ ప్రకారం విచ్ క్రాఫ్ట్, సోది చెప్పటంతో సమానం అని ఉంటుంది. విచ్ క్రాఫ్ట్లో ఏం చేస్తారు? ఆత్మల్ని వశం చేసుకోవడానికి, ఆత్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు క్షుద్ర పూజల్లో. ఇదే పని చర్చ్లో నడుస్తుంది, సాక్ష్యాలు చెప్పే దాంట్లో. సో సాక్ష్యం అన్నది అంటే ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, జేమ్స్ని పీటర్ని ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. హేరోదు జేమ్స్ అంటే ఈ ఇద్దరు కోసం సంఘం ప్రార్థన చేస్తుంది. యాక్ట్స్లో ఉంటుంది ఇది, అపోస్తుల కార్యాల్లో. హేరోదు ఏం చేస్తాడంటే జేమ్స్ని చంపేస్తాడు. యూదులందరూ చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టగానే ఇదేదో భలే ఉంది, వీళ్ళ దగ్గర మంచి పేరు వస్తుంది నాకు అనుకుని. ఎందుకు అని అంటే ఈయన కూడా పైన రోమన్ ఎంపరర్ ఉన్నాడు, ఆయన కింద ఉండాలా. సో రోమన్ వాళ్ళకి మంచి పేరు వస్తే ఈయన ఇది కొనసాగించబడుతుంది అనమాట. యాక్చువల్గా అది అక్కడ కాన్సెప్ట్. సో యూదుల పండగ వస్తుంది, యూదుల పండగ అప్పుడు పీటర్ని చంపేస్తే, పీటర్ లీడర్ కదా, పీటర్ని చంపేస్తే మనకి ఇంకా మంచి పేరు వచ్చుద్ది అన్న దీంట్లో పీటర్ని ఆ రోజు నైట్ చంపడు. మనకేం తెలుసు నైట్ ఏం జరుగుద్ది? ఏంజల్ వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? పీటర్ని జైల్లో నుంచి బయటికి తీసుకెళ్తాడు. అంటే ఇద్దరున్నారు జైల్లో, ఇద్దరు కోసం చర్చ్ ప్రేయర్ చేస్తుంది. ఒక ఆయన చచ్చిపోయాడు, పీటర్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. జనరల్గా ఎవరు సాక్షి, దేని గురించి సాక్ష్యం చెప్తారు? దేని గురించి మాట్లాడతారు? పీటర్ గురించి మాట్లాడతాడు. బట్ వాట్ అబౌట్ జేమ్స్? జేమ్స్ గురించి మాట్లాడరు. అంటే మనం ఏం చేస్తున్నట్టు హాఫ్ ట్రూత్ ఎందుకు తీసుకొస్తాము? అరే ఇప్పుడు మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, జైల్లో ఉన్న జేమ్స్ గురించి నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు నా దగ్గరికి రారు రెండోసారి. మీకు మోటివేషన్ కావాలన్నా ఏదైనా చేయాలన్నా నేను జైల్లో నుంచి ఏంజల్ బయటకు తీసుకొచ్చేసిన పీటర్ గురించి చెప్పాలా, అంతేగాని నేను జేమ్స్ గురించి చెప్పను. సో మనం బైబిల్లో ఏం చేస్తున్నాము? చాలా సెలెక్టివ్ టాపిక్స్ తీసుకుని ఎలా అయితే స్టడీ చేస్తామో, చర్చెస్లో కూడా సాక్ష్యాలని ఒక 10 మందికి ఇష్యూస్ ప్రేయర్ చేస్తే, ముగ్గురికి వాళ్ళకు అనుకున్నట్టు పాజిటివ్ రిజల్ట్ వస్తే, మిగతా 7గురికి రిజల్ట్ లేకపోతే దేవుడు ఇంకొక రిజల్ట్ ఏమని ఇస్తే, మిగతా 7 మెంబర్స్ని పక్కన పెట్టి 3గురిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పేస్తాం. 3గురిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పగాలి. మీరు ఫస్ట్ టైం చర్చ్కి వచ్చారనుకోండి, మీరేమనుకుంటారు? అయ్యగారి దగ్గర ఫుల్ అనాయింటెడ్ అట్టుకుంటా, బలమైన దైవజండు, ప్రార్థన చేస్తే సాక్ష్యాలు వస్తున్నాయి అని అనుకుంటారు. ఇది మ్యానిపులేషను. సాక్ష్యం, విట్నెస్ అన్నది క్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉండాల. మీరు గమనించండి, డానియల్ ఉన్నాడు. డానియల్ గురించి ఆయన చెప్పుకున్నాడా? నేను చాలా పర్ఫెక్ట్, చాలా మంచోడిని, నేను చాలా బాగా ప్రేయర్ చేసుకుంటాను, సాక్ష్యం చెప్పుకున్నాడా? డానియల్ని సింహం బోన్లో వేసినప్పుడు రాత్రంతా నిద్రపోకుండా ఉండి, పొద్దున్నే కింగ్ వచ్చి సర్వోన్నతుని సేవకుడైన దానియేలు అని చెప్పి కింగ్ విట్నెస్ ఇచ్చాడా? సాక్ష్యం చెప్పుకున్నాడా? సాక్షిగా బ్రతికాడా? బ్రతికాడు. మీకు ఇక్కడ సాక్ష్యం దేని గురించి వచ్చింది? డానియల్కి వై వాజ్ హీ కన్సిడర్డ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ ద మోస్ట్ హై? డానియల్ ఒక బ్యూరోక్రాట్, కింగ్ దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన వర్క్లో ఎక్కడ ఎటువంటి ఫ్లా ఉండదు, ఆయనలో ఎక్కడ తప్పు పట్టుకోలేరు వీళ్ళు. తప్పు పట్టుకోలేనప్పుడు ఏం చేశారు? ఈయన ఎట్టా నిరికించాలి అని అంటే, ఈయన విగ్రహాలకు సలాం కొట్టాడు కాబట్టి రాజుగారి విగ్రహానికి సలాం. ఇది కదా కాన్స్పిరసీ. అంటే రాజు ఏం చూశాడు డానియల్లో? దేవుని యొక్క నీతిని, యథార్థతను చూశాడు. చూసి సాక్ష్యం చెప్పాడు. సో విట్నెస్ ఎప్పుడైనా కానీ ఏం చేస్తుంది అని అంటే, మనల్ని దేవుని సాక్షులుగా మారుస్తుంది. దేవుని సాక్షులు అని అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు అంటే మాకు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఇట్లా ఒక 2 కర్రలు కట్టి, అటు పక్క ఇంకో 2 కర్రలు కట్టి, మధ్యలో ఒక తాడు ఉండి, పైన ఒక రిమ్ పట్టుకుని, ఒక అమ్మాయి ఇట్లా కర్ర పట్టుకుని నుంచుంటే, కింద వాళ్ళ నాన్న ఒక చిన్న డెవలప్ వేసుకుని, రోడ్ సైడ్ అనమాట, ఒక అమ్మ కానీ, ఒక బాబు కానీ, ఒక అయ్య కానీ అని టకా కొడతా ఉంటే, అమ్మాయి నడుస్తూ ఉంటుంది పైన. అంటే ఒక మిరకల్లా జరుగుతూ ఉంటే జనాలు చుట్టొచ్చి డబ్బులు వేస్తూ ఉండేవాళ్ళు. ఇది అడుక్కునే ప్రాసెస్. దేవుడు అట్లా లీలలు, మాయలు, మంత్రాలు చేయట్లా. దానికి కాదు సాక్ష్యం చెప్పాల్సింది.
నిజంగా పరిశుద్ధాత్ముడు అంటే సువార్త తెలిసి దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు ఆ సువార్తలోని నీతి మనల్ని దేవుని నీతిగా మనల్ని మార్చుద్ది, మనల్ని నీతిమంతులుగా మార్చుద్ది. ఆ దేవుని నీతి మనలో ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవటం మొదలవుతుందో, గాస్పల్ని అబైడింగ్ క్రిస్టియన్స్గా మనం ఎప్పుడైతే సువార్తని ప్రకారం మనం జీవిస్తూ ఉంటే, సువార్తలో ఉన్న నీతి మనలో నుంచి ఎప్పుడైతే బయటకు రిఫ్లెక్ట్ అవుతుందో, మనం క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా మనం బ్రతుకుతాం. సో పాలు చర్చ్కి రాస్తున్నాడు, టెన్షన్స్ ఉన్న చర్చ్కి రాస్తున్నాడు. అరే మీరు గాస్పల్ని నమ్మి క్రిస్టియన్స్ అయ్యారు, నిబంధన జనాంగం అయ్యారు, బట్ వాట్ ఆర్ యూ రిఫ్లెక్టింగ్ అవుట్ యాజ్ ఎ చర్చ్? సంఘంగా ఏవి రిఫ్లెక్ట్ అవుతుంది చర్చ్లో నుంచి, మీ మధ్యలో నుంచి ఏం వస్తుంది? ఎందుకు అనంటే ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏం తీసుకొస్తుంది బయటికి అంటే దేవుని నీతిని తీసుకొస్తుంది బయటికి. మన విశ్వాసం ఏంటి? సువార్తను విన్నప్పుడు మనం ఏ విషయంలో విశ్వసించాము, మన విశ్వాసం ఎట్టయ్యాము, ఏ పాయింట్ దగ్గర అయ్యాము అని అంటే సువార్తలో దేవుని యొక్క నీతి, రైచియస్నెస్ ఉంది. ఆ సువార్తని వెంబడిస్తున్నాము, సువార్తను అంగీకరించాము, ఆ సువార్తకి అబైడ్ అవుతున్నాం, మేము బిలీవర్స్ అని చెప్పుకుంటున్న సంఘంలో బయటికి ఆ రిఫ్లెక్షన్ కనిపినప్పుడు పాలు ఏం చేస్తున్నాడు అని అంటే, ఇది ఫుల్ గాస్పుల్ కాకపోవచ్చు, దీంట్లో ఎస్కటాలజీ, ఎండ్ డేస్ గురించి, రిపెంటెన్స్ గురించి లేకపోవచ్చు, బట్ ఎందుకంటే అసలు అది కన్సర్న్ కాదు పాల్కి. ఆ లెటర్ రాసింది, హీఈస్ రైటింగ్ టు ద చర్చ్, ఆల్రెడీ గాస్పుల్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కాకపోతే అసలు ఆ గాస్పుల్ లో ఏమి బయటకు వస్తుంది అన్నదాన్ని రాయడానికి. సో ద వెరీ థీసిస్ ఆఫ్ రోమన్స్ ఫస్ట్ చాప్టర్ మనకి ఈ 16 and 17 వర్సెస్లో కనిపిస్తుంది. ఈ థీసిస్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు తర్వాత పాలు, ఈ థీసిస్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు. సో క్రైస్తవుని యొక్క విశ్వాసం, క్రిస్టియన్ ఫెయిత్ అన్నది కూడా ఈ ఆస్పెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు అందుకే చెప్తున్నది ప్రొలాగ్, ముందుగానే ఆ మెయిన్ పివోటల్ థీమ్, ద మోస్ట్ వైటల్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ సబ్జెక్ట్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ముందుగానే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ప్రజెంట్ చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ ఎ ప్రొలాగ్ ఆఫ్ ద లెటర్. సో ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పుల్ అన్న ఈ మాట ఆయన ఏం చేయబోతున్నాడు అని అంటే, హీఈస్ అబౌట్ టు డిఫెండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ క్రిస్టియానిటీస్ పవర్, క్రైస్తవత్వంలో ఉన్న శక్తి ఏంటి. దేని మీద అంటే వేర్ క్రిస్టియానిటీ ఈజ్ యాక్చువల్లీ డిఫరెంట్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్. సో ఆయన నేను ఈ సువార్త విషయంలో సిగ్గుపడువాడిని కాదు అన్న మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీని మీద రెస్ట్ అవుతాడు పాలు లెటర్ అంతా కూడా, దీని మీద రెస్ట్ అవుతాడు పాలు లెటర్ అంతా కూడా మనం జాగ్రత్త చదివితే. సో ఇది ఎందుకు ప్రొలాగు అని అంటే, ఆర్గ్యుమెంట్ మొత్తాన్ని ప్రివ్యూ ఇక్కడ కనిపిస్తుంది, లెటర్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ మొత్తం. రైచియస్నెస్, నీతిని ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఫెయిత్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, రక్షణ, సాల్వేషన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ ఆస్పెక్ట్స్ మీద పాలు డెవలప్ చేసుకుంటా ఫస్ట్ 11 చాప్టర్స్లో ఆయన డాక్ట్రిన్ని అడ్రస్ చేస్తా అప్లికేషన్లోకి వెళ్తాడు. ఎందుకు అని అంటే గాస్పల్ని అర్థం చేసుకుని వీళ్ళకి అప్లికేషన్లో ప్రాబ్లం వచ్చింది. ఎందుకు అప్లికేషన్లో ప్రాబ్లం వచ్చింది రోమన్ చర్చ్లో అంటే ఏమైంది, ఈ గాస్పల్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవట్లా, గాస్పుల్ ఎందుకో వాళ్ళకి తెలియట్లా, గాస్పుల్ ఏం చేస్తుందో వాళ్ళకి తెలియట్లా, డిక్లేరింగ్ అవర్ ఫెయిత్ టు అవర్ లార్డ్ అంటే ఏంటో తెలియట్లా.
అసలు దేవుడు రక్షణ ఎందుకు ఇచ్చాడు అనేది పూర్తిగా అర్థం కావట్లా. కాబట్టి వాళ్ళ జీవితాల్లో ప్రాబ్లం ఉంది. సో ఏం చేస్తున్నాడు, దీని గురించిన డాక్ట్రిన్ అంతా ఫస్ట్ 11 చాప్టర్స్లో రాసి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు, అప్లికేషన్ ప్రాపర్గా చేసుకోండి, యు ఆర్ నాట్ అప్లయింగ్ ద గాస్పల్ ఇన్ ఏ రైట్ వే. అప్లికేషన్ ప్రాపర్గా ఉండాలా అని వాళ్ళ జీవితాల్ని కరెక్ట్ చేసే దగ్గరికి వెళ్తాడు, అప్లికేషన్ సైట్కి వెళ్తాడు. ఏమన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుంది కదా? రైట్ రైట్ మనం మనం ముందుకెళ్దాం. దీన్ని విల్ ట్రై టు గో లిటిల్ బిట్ ఫర్దర్. సో ఎప్పుడైతే ఈ ప్రొలాగ్ మనం చదువుతామో మనకు అర్థమైపోద్ది మనం దేన్ని ఎన్కౌంటర్ చేయబోతున్నామో, ఏ ఆర్గ్యుమెంట్ని మనం ఎదుర్కోబోతున్నాము, ఎటువంటి స్టేట్మెంట్స్ పాలు మనతో మాట్లాడబోతున్నాడు, ఆర్గ్యూ చేయబోతున్నాడో, లేకపోతే రోమన్ బిలీవర్స్తో ఆయన ఆర్గ్యూ చేయబోతున్నాడు అనేది ఈ ప్రొలాగ్లో మనకు అర్థమైపోద్ది. కాబట్టి అంటే ఈ స్టేట్మెంట్స్లో మనకు అర్థమైపోద్ది. కాబట్టి ఈ ఫస్ట్ 17 వర్సెస్ని మనం ఏమంటున్నాను, ప్రొలాగ్ అంటున్నాం. మనకి సైంటిఫిక్ అంటే సైన్స్ స్టూడెంట్స్ అయిపోయాం అందరం. మనకన్ని స్టేట్మెంట్స్ మ్యాథ్లో టైప్లో ఒక స్టేట్మెంట్ రాసి ఈజ్ ఈక్వల్ టు ఇది అని. లిటరేచరు చదివే అలవాటు, లిటరేచరులో లేకపోతే డిఫరెంట్ జాన్రాస్, సాహిత్య శైలి, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలా అనేది అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి పెద్దగా తెలియదు. సో నేను అందుకు ఐఎమ్ ట్రయింగ్ టు, అంటే ఎందుకు అని అంటే ఇట్లాంటివి చూస్తున్నప్పుడు మనకి చదివే దాని మీద యాక్చువల్గా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందరికి కలగకపోవచ్చు, కొంతమందికి అరే ఇంత బ్యూటీ ఉంటుందా రైటింగ్లో, ఇట్లా రాస్తారా. ఎందుకనంటే మీకు వీడియోలో ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే మీ మైండ్కి పెద్దగా ఆలోచన ఏమి ఉండదు. వాడు ఎడిట్ చేస్తాడు, వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ పెడతాడు, ఇమేజెస్ అన్నీ చేస్తాడు. మీరు పెద్ద రీజనింగ్ ఏమి పెట్టకుండా, అంటే హీరో ఇట్ట కొట్టగానే వాడు వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ కొట్టుకుని కింద పడి ఇట్ట బౌన్స్ అయ్యి ఇట్ట అవతలకి వెళ్ళిపోయి పడిపోతున్నట్టు ఇట్లా ఇట్లా తీస్తున్నా కూడా మనోళ్ళు అరే మనిషిని ఇట్టు కొడితే మనిషి ఎగిరి ట్రాన్స్ఫార్మర్ కొట్టుకుని కింద పడి బాల్ బౌన్స్ అయినట్టు బౌన్స్ అవుతాడా అన్న 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 బేసిక్ సెన్స్ కూడా లేకుండా ఆ ఎలివేషన్ సీన్కి చప్పట్లు కొట్టి విజిల్స్ వేసి వాడిని కోటీశ్వరుని చేస్తారు. వీడియో ఏం చేస్తుంది అని అంటే కామన్ రీజనింగ్లో నుంచి, కరెక్ట్ అండర్స్టాండింగ్లో నుంచి మనల్ని, అంటే మన మైండ్ కంటే కూడా మన హార్ట్ని, మన ఎమోషన్స్ని వీడియో క్యాప్చర్ చేసి ఇప్పుడున్న జనరేషన్, లేకపోతే ఇప్పుడు ఈ కాలంలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి సొసైటీతో అని అంటే మనం చదువు చాలా తక్కువ, ఆడియో విజువల్ కంటెంట్ ఎక్కువ. సో వాడు క్యాప్చర్ చేసి వెనకాల ఒక ప్రాపర్ బీజిఎం పెట్టాడు అని అంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాడు అని అంటే, వాడు కెమెరా యాంగిల్స్ అది ప్రాపర్గా ఎడిట్ చేశాడు అని అంటే, రీజనింగ్ లేనిది, అంటే వాడు ఒక పక్క స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు, లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తుంటాడు, లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసే ఇన్స్పెక్టర్ని మోసం చేస్తుంటాడు, సడన్గా దేశభక్తి గురించి మాట్లాడుతుంటాడు. ఎక్కడ లాజికల్గా రెలవెంట్ లేని ఆస్పెక్ట్స్ తీస్తారు. ఇవి సూపర్ హిట్ అయిపోతాయి సినిమాలు ఇట్లాంటివన్నీ. అంటే చెప్పా కదా నేను మరీ అంత పరిశుద్ధుడిని కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పే సినిమా నేను చూడలా, కాకపోతే ఐ నో ద స్టోరీ. అంటే ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే విన్నా, అట్లని చెప్పి నేను మరీ హోలీ ఏం కాదు. సో డోంట్ టేక్ మీ దాట్ హోలీ. సో నేర్చుకున్నది మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా. అయితే బుక్ ఏం చేస్తుంది అని అంటే రాదర్ దాన్ క్యాప్చరింగ్ ద హార్ట్, ఇట్ క్యాప్చర్స్ ద రీజనింగ్ ఆఫ్ యువర్ మైండ్. అది ఆ బుక్, ఆ లిటరేచర్ని కానీ మీరు పర్సనల్గా పిక్చరైజ్ చేసుకోగలిగితే
ఏ సినిమా గూడా ఇవ్వలేనంత కిక్ ఒక బుక్ ఇస్తది. నేను యాక్చువల్‌గా 'క్రానికల్స్ ఆఫ్ నార్నియా' నా దగ్గర 7 బుక్స్ ఉన్నాయి. సిఎస్ లూయిస్‌యి. నేను ఫస్ట్ అంటే ఈ ఈ 3 బుక్స్ మూవీస్‌లాగా తీసినట్టున్నారు గదా! 3 మూవీస్ వచ్చినియి. వాళ్ళెంత స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టి ఎంత చేసినా, ఆ బుక్ చదువుతున్నప్పుడు వచ్చే అంత బ్యూటీ వాడు ఆ సినిమాలో తీయలేకపోయాడు. అంత అంత కాస్ట్‌లీ ఇది. నాకదే అనిపించింది. ఎంత బ్యూటిఫుల్ రైటింగ్. అసలు వి లూజ్ ద మెయిన్ ఎసెన్స్ వెన్ వి యాక్చువల్లీ లుక్ ఎట్ ద పిక్చర్ ఆన్ ద సెల్యులాయిడ్ అని అనిపించింది. సో, నేనెందుకు దీన్ని ఇలా చెప్పడానికి ట్రై చేశాను అనంటే, ఐ వాంట్ టు టేక్ యూ టు ద వెరీ ద నేచర్ ఆఫ్ లిటరేచర్, దాన్ని అర్థం చేసుకుంటే బావుంటదని. సో, మీకు అర్థమవుతది గదా! సో, ఈయనేం జేస్తున్నాడు, పర్సనల్ గ్రీటింగ్సు, పర్సనల్‌గా మాట్లాడతా మనకి ఇయన్నీ చూస్తా ఉన్నప్పుడు, ఆయన ఒక టీచింగ్‌లోకి ఆయన స్లోగా ఈ ప్రొలాగ్‌ని వాడేం జేస్తున్నాడు అనంటే, ఒక పక్క పర్సనల్ కానోటేషన్‌తోనే మాట్లాడతా, పర్సనల్‌గా మాట్లాడతానే వాళ్ళని ఒక ప్రొఫౌండ్ టీచింగ్ సెషన్‌లోకి ముందుకు తీసుకెళ్తున్నాడు. సో, దట్ ఈస్ వాట్ వి కెన్ అబ్జర్వ్ ఇన్ ద ప్రొలాగ్. సరే, చూద్దాం. రోమన్స్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్. నేను ఏం చేశాను, అంటే నేను యూజువల్‌గా ఈఎస్వి చదువుతాను, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షను. దీంతో పాటు ఎన్ఐవి ఒకటి, న్యూ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ అన్నది ఒకటుంది. ఇవి అంటే ఇంకా దేర్ ఆర్ అదర్ థింగ్స్. ఎన్ఎల్‌టి గూడా, అంటే ఎన్ఎల్‌టి ఒకటి, బరియన్ స్టాండర్డ్ బైబుల్ అని ఒకటుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ వెర్షన్స్ అపార్ట్ ఫ్రమ్ అదర్ వెర్షన్స్. ఇవి కొంచెం రెగ్యులర్‌గా చూస్తా ఉంటాను. యూజువల్‌గా నేను ఇక్కడ ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ పెడతాను. తెలుగు అనేది మనం విల్ బి ఫాలోయింగ్ అప్. ఎందుకు అనంటే కొన్ని సార్లు ట్రాన్స్‌లేషన్ ప్రకారం కొంచెం వర్డ్స్ అటు ఇటు ఉండటానికి ఛాన్స్ ఉంది. చూడండి, పాల్ ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. మీరు యేసుక్రీస్తు దాసుడు అని రాశాడు ఇక్కడ. యేసుక్రీస్తు దాసుడు అని రాశాడు. ఇది ఇండియన్ రివైజ్డ్ వెర్షన్. ఇది యువర్షన్ అని బైబిల్ యాప్‌లో ఉంది. ఇది కొంచెం మన ఇప్పుడు ఉన్న కాంటెంపరరీ తెలుగు, ఇది కొంచెం బాగుంది యాక్చువల్‌గా ట్రాన్స్‌లేషన్. ఇది క్వాలిటీ చెక్ కూడా అయిపోయిందంట. ఇది ప్రింటింగ్‌లోకి వస్తుంది త్వరలో. సో, నేను ఇది కూడా పెట్టడానికి ట్రై చేశాను. ఇది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలుగు. మన 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 జనరల్ తెలుగు బైబిల్. ఇక్కడ మనకు కొన్ని సార్లు జీసస్ క్రైస్ట్ అని, క్రైస్ట్ జీసస్ అని 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ రైటింగ్ కనిపిస్తా ఉంటది పాల్. కొన్ని సార్లు ఇది ముందు పెడతాడు జీసస్ అన్నమాట. కొన్ని సార్లు క్రైస్ట్ అన్నమాట. కొన్ని సార్లు క్రైస్ట్, కొన్ని సార్లు జీసస్. ఇట్లుంటది. క్రైస్ట్ అన్నది ఇది టైటిల్. అంటే ఎస్ఐ, సిఐ, కలెక్టరు, ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం, ఇయన్నీ టైటిల్స్. అట్లా ఇది టైటిల్ క్రైస్ట్. జీసస్ అన్నది ప్రాపర్ నేమ్. ఇది యాక్చువల్‌గా మనిషి పేరు. ఇది టైటిల్. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారనుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారనుకోండి. ప్రధానమంత్రి అన్నది టైటిల్. నరేంద్ర మోడీ అన్నది పేరు. క్రైస్ట్ జీసస్ అన్నారనుకోండి. క్రైస్ట్ అన్నది టైటిల్. క్రిస్తాస్ అనే మాట. క్రీస్తు. అది ట్రాన్స్‌లేషన్. హీబ్రూ వర్డ్ ఏంటంటే మెస్సయ్య అని, మషియాహ్ అని. అభిషేకించబడినవాడు, అభిషిక్తుడు. అది టైటిల్. ఇద్దరిని అభిషేకిస్తారు యూదులు ఎప్పుడైనా, రాజుని, ప్రధాన యాజకుడిని. సో, మెస్సయ్య అంటే ఎవరు అనంటే, మెస్సయ్య అనే మాట అభిషేకించబడిన రాజుకి టైటిల్‌గా వాడతారు. అభిషేకించబడిన ప్రధాన యాజకుడికి కూడా వాడతారు. కానీ ఎక్కువగా బైబిల్‌లో, ఓల్డ్ టెస్టమెంట్‌లో మెస్సయ్య అనే మాట యూదుల్ని లేకపోతే ఇజ్రాయేలీయుల్ని పరిపాలించటానికి అభిషేకించబడిన రాజుకి వాడారు. అంటే వేరే వేరే యూసేజెస్ కూడా ఉన్నాయి.
పేట్రియాక్స్ అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని వాడారు. లేకపోతే ఇజ్రాయెల్కి నాయకత్వం వహించిన కోరేష్ రాజు సైరస్కి కూడా మెస్సయ్య అనే మాట వాడారు. ఫైనల్గా మెస్సయ్య, మెస్సయ్య యేసు ప్రభు ఎలాంటి మెస్సయ్య అంటే దానియేలుకి వచ్చిన దర్శనంలో సర్వాధికారం ఇవ్వబడి రాజ్య పరిపాలన చేయడానికి ఒకరి చేతికి అప్పగించబడుతుంది. ఆ మెస్సయ్య. ఏ మెస్సయ్య అంటే ఎవరు అయితే శిశువుగా పుట్టాడో, కుమారుడుగా అనుగ్రహించబడ్డాడో, యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఎవరు భుజాల మీద అయితే రాజ్యభారం ఉందో, ఎవరైతే నీతిని న్యాయాన్ని బట్టి సదాకాలం దావీదు సింహాసనం మీద పరిపాలన చేస్తారు. మళ్ళీ మీరు అక్కడ గమనించండి, నీతి న్యాయం. నీతి న్యాయం అన్నది మెస్సయ్య యొక్క ఐడెంటిఫికేషన్. మెస్సయ్య అంటే రాజు, అభిషేకించబడిన రాజు. ఈ అభిషేకించబడిన రాజు యొక్క పరిపాలన, ఆ రాజుకు సంబంధించిన వాళ్ళు. అందుకే సువార్త, నేను చెప్పాను కదా, బెస్సర్ అనే మాట, అది నేషనల్ న్యూస్. అది నేషనల్ న్యూస్, రాజు గారికి సంబంధించిన న్యూస్. ఇప్పుడు కీర్తనలు 89లో 14th వర్స్ చూస్తారా? ఎవరైనా చదువుతారా? నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలు. సింహాసనం అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్, రూల్. నీ రాజ్యము వచ్చునుగాక. రాజ్యము దేవుని రాజ్యం. రాజ్యంలో రాజు పరిపాలన చేసేటప్పుడు ఇప్పుడు సీఎం ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి. ఎలక్షన్లు దీంట్లో సీఎం పోస్ట్కి జనరల్గా వేసేది ఏంటి? సీఎం కుర్చీ, సీటు. ఇప్పుడు సింహాసనాలు లేవు కాబట్టి సీట్ వేస్తారు, ఆ సీఎం చైర్. అర్థమవుతుందా? చైర్ అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. సో దేవుని రాజ్యం, దేవుని సింహాసనం, దానికి ఆధారం ఏంటి అంటే వాట్ ఈజ్ ద బేస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ ఆర్ గాడ్స్ అడ్మినిస్ట్రేషన్ రూల్? నీతి న్యాయం. కృపా సత్యాలు పైలట్ లాగా ముందెళ్తాయి. నీతి న్యాయాలు అన్నది దేవుని రాజ్యం యొక్క ఫౌండేషన్. సో మనం ఇప్పుడు యేసు ప్రభుకి సాక్షులు అనుకోండి. సువార్త బెసోరా, ఈ సీటు మీద కూర్చోడానికి వచ్చే రాజు గురించిన సాక్ష్యం అనుకోండి. గాస్పల్ సాక్ష్యం అనుకోండి. అది దేనికి సాక్ష్యం ఇస్తుంది? దేవుని యొక్క నీతి న్యాయాల గురించి. ఇప్పుడు అర్థమవుతుందా కనెక్షన్? అర్థమవుతుంది కదా? సో ఆయన ఇప్పుడు క్రీస్తు అంటే మెస్సయ్య, హీబ్రూలో, తెలుగులో మెషియాహ్ మెస్సయ్య అయింది. క్రిస్తాస్ అనే గ్రీక్ ట్రాన్స్లేషన్ క్రీస్తు అయింది. సో ఇక్కడ పాలు గాస్పుల్ గురించి రాస్తున్నాడు. సెంట్రల్ థీమ్ గాస్పుల్ ఆఫ్ గాడ్, బెసోరా ఆఫ్ ద వన్ హూ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ టు రూల్ ద కింగ్డమ్ ఫర్ ఎవర్. మనకు అదే కదా ప్రార్థన, నీ రాజ్యం రావాలా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందంతటా. సో మెస్సయ్య ఈజ్ దాట్ కింగ్ హూ ఈజ్ గోయింగ్ టు రూల్ ఫర్ ఎవర్. అది ఎవరు చెప్పారు? ఐజయా చెప్పాడు. ఐజయా చెప్పిన తర్వాత డానియేలు దాన్ని చూశాడు దర్శనంలో. ఏమని చూశాడు? సింహాసనాలు వేయబడిని, పుస్తకాలు తెరవబడిని, మహావృద్ధుడు, ద ఏన్షియంట్ ఆఫ్ డేస్, తండ్రి ఆ సింహాసనాల మధ్యలో కూర్చుని ఉంటే మనుష్య కుమారుని పోలిన వాడిని మేఘాల మీద వచ్చాడు అక్కడికి. మనుష్య కుమారుడని అక్కడ దానియేలు వాడిన మాటని యేసు ప్రభు వాడాడు సువార్తల్లో. సర్వాధికారం ఆయన చేతికి ఇవ్వబడింది. సో ఈ భూమి మీద సర్వాధికారం తీసుకొని వచ్చి పరిపాలించే ఆయన సదాకాలం దావీదు సింహాసనం మీద నీతి న్యాయాలతో పరిపాలించడానికి రాబోతున్న ఆయన ఎవరయ్యా అంటే క్రీస్తు. సో ఈయన గాస్పల్ గురించి, బెసోరా గురించి మాట్లాడతా, దేవుని సువార్త గురించి ఆర్గ్యూ చేయబోతా, వీటన్నిటికీ మూలమైన దేవుని యేసు ప్రభు యొక్క టైటిల్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు. తెలుగులో ట్రాన్స్లేషన్లో యేసు క్రీస్తు దాసుడు అని ఉన్నాడు.
అని రాశారు కానీ యాక్చువల్గా అది క్రైస్ట్ మీరు పాల్ ఏ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అన్నాడు. మీరు ఇక నుంచి పాల్ లెటర్స్ చదువుతున్నప్పుడు మీరు ఈ డిస్టింగ్విషింగ్ ఆస్పెక్ట్ చూడండి. కొన్ని చోట్ల జీసస్ క్రైస్ట్ అని రాస్తాడు, అప్పుడు దెన్ హీ ఈజ్ యాక్చువల్లీ డీలింగ్ విత్ డిఫరెంట్ సబ్జెక్ట్. కొన్ని చోట్ల క్రైస్ట్ జీసస్ అని రాస్తాడు, అప్పుడు ఆయన డీల్ చేసేది వేరే సబ్జెక్ట్ ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో మనం ఇది అంటే నేను మళ్ళీ అంటే నేను ఐ విల్ బి టచింగ్ ఫ్యూ హెర్మెనూటికల్ ప్రిన్సిపల్స్ ఇట్లా, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ వెన్ యూఆర్ రీడింగ్ అదర్ ఎపిసోడ్స్ ఆల్సో. సో కాల్ టు బి అన్ అపోస్టల్, సెట్ అపార్ట్ ఫర్ ద గాస్పల్, అంటే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నేను అక్కడ ఆపా. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా నుండకు పిలువబడిన వాడిని అని తెలుగులో ఏం చేశారంటే 2nd వర్స్ నుంచి 7th వర్స్ దాకా కలిపి రాశారు. ఎందుకనంటే సెంటెన్స్ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది కాబట్టి తెలుగులో అది మొత్తాన్ని కలిపి రాశారు. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడినైన పౌలు అన్నమాట. ఇది మీకు కొంచెం ఇమీడియట్ కనిపించదు, కొంచెం కిందకి వెళ్తే కనిపిస్తుంది. ఈ 2nd వర్స్ నుంచి 7th వర్స్ దాకా. కొంచెం ఇండియన్ రివైజ్డ్ వర్షన్లో ఏమన్నాడు, యేసుక్రీస్తు దాసుని అపోస్తులుగా పిలుపు పొందినవాడు, దేవుని సువార్త కోసం ప్రభువు ప్రత్యేకించుకున్న పౌలు అన్న మాట కనిపిస్తుంది. సో దీంట్లో మనం కొన్ని ఆస్పెక్ట్స్ చూడటానికి ప్రయత్నం చేద్దాం. సర్వెంట్ అన్నమాట, ఇది కొంచెం పొలైట్ వర్డ్ ఇంగ్లీష్లో వాడింది. దాసుడు అన్నది కూడా కొంచెం పొలైట్ వర్డ్. యాక్చువల్గా గ్రీక్లో డౌలాస్ అనే మాట ఉంటుంది, అంటే స్లేవ్ అని, బానిస, వన్ హూ బిలాంగ్స్ ఎంటైర్లీ టు అనదర్ పర్సన్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎటువంటి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు లేకుండా, విత్ నో అటానమస్ విల్, నో పర్సనల్ ఎజెండా, నో సెల్ఫ్ డైరెక్టెడ్ పర్పస్, వ్యక్తిగతమైన పర్పస్ లేకుండా, వ్యక్తిగతమైన ఎజెండా లేకుండా, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు లేకుండా ఇంకొక వ్యక్తికి నేను చెందితే నేను ఆ వ్యక్తికి డౌలాస్ అవుతా. సాల్వేషన్ ఎట్లా వస్తుంది? యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ పర్సనల్ సేవియర్ అంటారు కొంతమంది. అది బైబిల్ ఎక్కడా కనిపించదు మనకి. పర్సనల్ సేవియర్ అన్నమాట అసలు బైబిల్ ఎక్కడా కనిపించదు. సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట కనిపిస్తుంది. లోక రక్షకుడు అని కనిపిస్తుంది. మన ఫీలింగ్ ఏమో లోకంలో నుంచి రక్షిస్తాడు అని. సేవియర్ ఫ్రమ్ ద వరల్డ్ అన్నది మన ఫీలింగ్, ఇంటర్నల్ ఫీలింగ్. కానీ బైబిల్ అట్ట చెప్పదు. సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అంటది. లోక రక్షకుడు. దేవుడు లోకాన్ని రక్షిస్తాడు, లోకాన్ని ప్రేమించాడు, లోకాన్ని రక్షిస్తాడు. లోకంలో నుంచి రక్షించడు. దట్ ఈస్ ఎ ఫ్లా బేసికల్గా. హృదయంలోకి ఆహ్వానించడం, అది కూడా ఎక్కడ లేదు. లవదోక్య సంఘానికి రాసిన మాటని రక్షణకి తీసుకొచ్చి అప్లికేషన్ చేయకూడదు. సంఘం యేసు ప్రభువుని బయటపెట్టి తలుపేసుకుని లోపల వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సో దేవుడు వచ్చి ఏమన్నా లవదోక్య సంఘంతో తలుపు కొడతా, అరే నేను తలుపు కొడుతున్నానరా, ఇది నాన్ క్రిస్టియన్స్తో చెప్పట్లా. ఫెయిత్ ప్రొఫెస్ చేసి క్రీస్తు ప్రభువుని బయటపెట్టి లోపల కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు సంఘంతో. నేను తలుపు కొడుతున్నానరా, మీలో ఏ ఒక్కడొచ్చి తలుపు తీసినా నేను లోపలికి వస్తానని. సో యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించడం రక్షణ రాదు, అది చెప్పలా. నాకు ఇష్టమైన పాట ఒకటి ఉంది, హృదయం అనే తలుపునొద్ద క్రీస్తు నాదుండు. అది మరి సాల్వేషన్కి సంబంధించిన పాట వాక్యానుసారంగా అయితే కాదు, నాకు ఇష్టం ఆ పాట. బట్ స్టిల్ స్ట్రిక్ట్లీ ఆన్ స్క్రిప్చురల్ బేసిస్ అది కాదు. యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించడం అన్నది అసలు బైబిల్లో ఎక్కడా లేదు. రక్షకుడిగా అంగీకరిస్తే అసలు సాల్వేషన్ వచ్చిందని బైబిల్ ఎక్కడ చెప్పలా. యేసు ప్రభుని దేవుడు అని ఒప్పుకుంటే రక్షణ ఏమి రాదు. యాకోబు భక్తుడు ఏమంటాడంటే యాకోబు పత్రికలో, మీరు నమ్మేది ఏంటంటే దయ్యాలు కూడా నమ్మి ఆయన సన్నిధిలో వణుకుతున్నాయి. అంటే దయ్యాలు దేవుడు నమ్ముతాయా? నమ్ముతాయి. సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు మాతో నీకేం పని అన్నాయి కదా దయ్యాలు. అంటే దేవుడు అంటే ఆయన నమ్మినయా లేదా? నమ్మితే రక్షణ వచ్చేస్తుందా? రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, క్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకోరు.
ప్రభువు అన్న మాట ఎవరి నోట్లో వచ్చుద్ది తెలుసా? డౌలాస్ నోట్లో నుంచి వచ్చుద్ది. బానిస నోట్లో నుంచి వచ్చుద్ది. బానిస డౌలాస్ అంటే. అంటే కంప్లీట్‌గా ఆయనకి సంబంధించి నేను ఇంకొక అతనికి సంబంధించినోడిని. ఇప్పుడు సర్వెంట్ కాన్సెప్ట్ అట్లా కాదు. సర్వెంట్ వాడు ఏ పని చేయొచ్చో, ఏ టైంలో చేయొచ్చో వాడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత చేయొచ్చో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా అంటే నేను మా చర్చ్ వాళ్ళకి సర్వెంట్ అన్న మాట వదిలేయండి. హెల్పర్ అన్న మాట అలవాటు చేసుకోండి. వి నీడ్ టు రెస్పెక్ట్ దెమ్ అన్నది నేర్పిస్తున్నా. నేను ఇక్కడ పర్పస్‌ఫుల్‌గా సర్వెంట్ అంటే ఇక్కడ ఉంటది కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు మన ఇంట్లో ఒక సర్వెంట్ ఉన్నారనుకోండి. వాళ్ళ టర్మ్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళు ఏ పని చేస్తారో వాళ్ళు వాళ్ళకి నచ్చితే చేస్తారు. వాళ్ళు అడిగిన జీతం మనం ఇయ్యాల. మనం కూర్చొని ఆళ్ళతో డిస్కస్ చేసుకొని ఇది చెయ్యాలమ్మా, ఇంత ఇస్తాము. అంటే నాకు కుదరదయ్యా, ఇంత ఇస్తే చేస్తా. లేకపోతే ఇంతవరకే చేస్తా. సో, ఒక అటానమస్ విల్ ఉంటది సర్వెంట్‌కి. ఇష్టం లేకపోతే మానేసి వెళ్ళిపోవచ్చు. కానీ డౌలర్స్ అన్న మాట ఎటువంటి అటానమస్ విల్ లేకుండా వాడు అంటే ఇప్పుడు నేను స్లేవ్ అనుకోండి. నాకు ఎటువంటి అధికారం లేకుండా నిర్ణయాలు తీసుకునే అధికారం, నా జీవితానికి ఎటువంటి ఎజెండా లేకుండా, నా జీవితానికి ఎటువంటి పర్పస్ లేకుండా ఇంకొక వ్యక్తికి నేను సొంతమైపోయి ఆ వ్యక్తి కోసం బ్రతకటం ఉంటుంది చూసారా, అది డౌలర్స్. అంటే నా జీవితం గురించి నాకేం ఆశ ఉండదు. నా జీవితంలో నాకు ఎటువంటి పర్పస్ ఉండదు. నా జీవితంలో నాకు ఎటువంటి ఆశలు, గమ్యాలు ఉండవు. వీటిలన్నిటిని పక్కన పెట్టేసి నేను ఒక వ్యక్తికి నన్ను నేను సమర్పించుకుంటే అప్పుడు నేను డౌలర్స్ అవుతా. క్రైస్తవ జీవితం నా గమ్యాల్ని నేను నిర్ణయించుకుని నా ఎజెండాని నేను పర్సూ చేస్తా. నేను అనుకున్న విధంగా నేను జీవిస్తా. సహాయం కొరకు యేసు ప్రభువు దగ్గరికి వచ్చేది కాదు. క్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? యూ డిక్లేర్ దట్ యు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. ఇక నీ జీవితానికి పర్పస్ ఏం పెట్టుకో, నీ జీవితానికి ఎజెండా ఏమీ ఉండదు. నువ్వు సొంతగా ఏది నిర్ణయం తీసుకో. సర్వ హక్కులు, నీ జీవితం మీద ఉన్న సర్వాధికారం మొత్తం తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేయడం. పానార్పణం అన్న మాట వాడాడు పాలు. పానార్పణం అంటే ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు ఇట్లా గ్లాస్ ఉందనుకోండి. జస్ట్ మీ ఇప్పుడు ఇట్లా గ్లాస్ ఉంది. ఇప్పుడు దీంట్లో వాటర్ ఉన్నాయి అనుకుందాం. దీన్ని నేను ఇట్లా పోసాను అనుకోండి. సపోజ్ మీది ఒకటి ఇంకో బౌల్ ఉంది. మీ బౌల్ ఒకటి ఉంది. నాకు దీంట్లో నాకు ఇష్టమైనది ఏదో ఉంది, నేను తాగుదామండి. నేను తీసుకొచ్చి మీ బౌల్లో మొత్తం ఇట్లా పోసాను అనుకున్నాం. పోసిన తర్వాత నా దగ్గర ఏముంటుంది తాగడానికి? ఏముండదు. పానార్పణం అంటే అర్థం ఏంటంటే నువ్వు కట్టుకున్న జీవితం, నీ లైఫ్, నువ్వు అనుకున్నాయి మొత్తం తీసుకుని వెళ్ళి యేసు ప్రభు పాదాల దగ్గర కంప్లీట్గా యు ఎంప్టీ యువర్ సెల్ఫ్. మా చర్చ్లో ఒక ఎల్డరు, ఆయన ఎప్పుడో అంటే ఆయన ఒక పెద్ద గవర్నమెంట్ దీంట్లో పనిచేస్తుంటాడు. చాలా ఫ్రీక్వెంట్గా అబ్రాడ్ వెళ్తూ ఉంటాడు. ఆయన ఒకసారి ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొచ్చాడు. ఇంత బాటిల్ నాకు తెలిసి ఇప్పుడు 7 years 8 years అయింది. హాఫ్ కూడా అవ్వలా. ఎందుకు అవ్వలేదు అని అంటే అది ఎంత ఉంటుందని చెక్ చేశా. దగ్గర నేను చూసినప్పుడు అది 16,000 ఎంత ఉంది. నాకు భయం వేసింది. ఊరి బాబా 16,000 అని. అందుకే స్ప్రేకి అది ఇస్తారు పైన. ఫస్ట్ పర్ఫ్యూమ్కే వచ్చింది కదా స్ప్రే కొట్టుకునేది. అంటే చాలా తక్కువ యూసేజ్ వస్తుంది అట్లా స్ప్రే చేస్తే.
మన మీకుందా లేదా కానీ అలవాటు, చాలామంది సెంట్ స్ప్రే వాడేవాళ్ళు ఏం చేస్తారంటే కొట్టుకుని మన లైట్‌కి ఇట్ట చూస్తాం. ఇంకెంత మిగిలింది అని. ఎందుకంటే చాలా కాస్ట్‌లీ ఉంటది. సంవత్సరం ఆదాయం. ఆమె ఏం చేసింది తెలుసా? అంటే యేసు ప్రభు వైపు చూస్తుంది. అండ్ షీ ఈజ్ నాట్ నోయింగ్ వాట్ షీ ఈజ్ యాక్చువల్లీ లూజింగ్ టోటల్‌గా. అసలు ఆమెకి ఏం పోతుంది అనవసరం. ఆయన పాదాల మీద పోస్తుంది. ఇంకొక వ్యక్తి పాదాల మీద ఈమె ఎర్నింగ్, ఇయర్ ఇన్‌కమ్ మొత్తం. మిగతా వాళ్ళందరూ ఇటు చూస్తున్నారు. పోతుందిరా అంటున్నారు వీళ్ళు. ఆమె ఏం పోతుంది, యేసు ప్రభు వైపు చూస్తుంది. చూస్తా ఇది పానార్పణం. అంటే యు పోర్ అవుట్ యువర్ లైఫ్. తిరిగి చూసుకుంటే ఏముంటది నీకోసం? కొట్టుకున్నా కూడా ఏమి రాదు. పానార్పణము అన్న మాట వాడతాడు పాలు. క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉండాలి తెలుసా? యేసు ప్రభు ఏమన్నా తెలుసా? ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సువార్త ఎక్కడెక్కడైతే చెప్తారో ఈమె గురించి చెప్తారన్నాడు యేసయ్య. మీరు బయట సువార్త కూడికలు ఎన్ని కూడికలకు వెళ్తే ఎంతమంది దీని గురించి చెప్పారో ఒకసారి ఆలోచించండి. అంటే ఎంతమంది సువార్త చెబుతున్నారు? ఇది యేసు ప్రభు చెప్పింది ఏంటి? సువార్త ఎక్కడైతే చెప్తారో ఈమె గురించి మాట్లాడతారు అన్నారు. మనకు సువార్త దేని గురించి? 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ, గుడ్డోడు గురించి, కుంటోడు గురించి, పిల్లలు లేనోడు గురించి, పక్షవాయువు వచ్చినోడు గురించి, ఇవి ఉంటాయి మీకు ప్రీచర్స్ మాట్లాడేది సువార్త విషయంలో, సువార్త కూడికల్లో. కానీ సువార్త కూడికల్లో దీని గురించి మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు బయట? యేసు ప్రభు మాటలే ఏం చెప్పినాయి? సువార్త ఎక్కడ ఉంటుందో దీని గురించి మాట్లాడతారని. సో రక్షణ ఎప్పుడు వస్తుంది తెలుసా? క్రీస్తు ప్రభువు అని నువ్వు ఒప్పుకున్నప్పుడు రక్షించబడతావు. నిజామాబాద్లో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి, అయ్యా ఒక 20 సంవత్సరాల నుంచి నేను సంఘం నడుపుతున్నా కానీ అసలు నాకు రక్షణ ఉందా లేదా అనేది ఇప్పుడు డౌట్ వచ్చిందయ్యా అన్నాడు ఆయన పాస్టర్ గారు. ఎంతమందికి సాల్వేషన్ నిజంగా ఎంతమంది క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకున్నారు? ఎంతమంది డౌలాస్గా మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి ఇష్టపడ్డారు? అంటే మీకున్న కష్టంలో, మీకున్న సమస్యల్లో ఆయన మీకు సహాయం చేస్తాడనో, మీకు హెల్ప్ చేస్తాడనో, పరలోకం తీసుకెళ్తాడనో, ఇట్లాంటి వాటిల్లో యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేయడం వేరు. అదేది రక్షణ రాదు. కానీ ఒక డౌలాస్గా, ఒక దాసునిగా ఆయన్ని ప్రభువుగా గుర్తించి నోటితో కన్ఫెస్ చేసి ప్రభువు అని చెప్పి మీ జీవితాల్ని ఎటువంటి మీకున్న పర్పస్, మీకున్న ఎజెండా, మీకున్న డిజైర్స్, మీ ఇష్టాలన్నీ పక్కన పెట్టి ఆయన కోసం బ్రతకడానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెడితే నోటితో ఒప్పుకుని అప్పుడు మనం రక్షించబడతాం. దట్ ఈస్ హౌ వి ఆర్ సేవ్డ్. సైమన్, ఐ థింక్ నేను కొంచెం అంటే కొంచెం ఎలాబొరేట్గానే మాట్లాడతాను సైమన్. ఫాస్ట్గా వెళ్ళను. ఐ థింక్ వీ కెన్ బ్రేక్ ఇట్ హియర్ ఫర్ టుడే. యా, ఓవర్ టు యూ.